ఈ జీవితం నుంచి మీరు పారిపోవాలనుకుంటే పెనం మీద నుంచి నిప్పులో పడ్డవాళ్ళు అవుతారు మీరు. ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి పారిపోకండి. దానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక లాజిక్ నేను తర్వాత చెప్తాను. నేను ప్రిన్సిపల్స్ మాత్రం చూడండి. ఒకటి, పరిస్థితుల్ని ఎదిరించి పారిపోయిన వాడు ప్రతి చోట కష్టాలు వస్తే పారిపోతాడు కదా. సింపుల్ లాజిక్ అది. ఒకసారి పారిపోవడానికి అలవాటు పడ్డవాడు రెండోసారి పారిపోతాడు, మూడోసారి పారిపోతాడు. దాని తర్వాత చాలా కష్టం, ఏ గురువు వాడిని హెల్ప్ చేయలేడు. పారిపోకండి. నాకు శరీర ఆరోగ్యం బాగోలేదు, నాకు తల్లిదండ్రులు నన్ను కష్టపడుతున్నారు, అయితే నాకు అసలు ఇంట్లో సుఖం లేదు, ఏమీ లేకపోయినా అదే కరెక్ట్ మీకు. తర్వాత మీకు చెప్తాను అది ఎందుకు అదే కరెక్ట్ అయిందో తర్వాత అర్థమవుతుంది మనకి. ప్రస్తుతం అదొక్క పాయింటే డిస్కస్ చేయకండి, ఎందుకు అదే కరెక్ట్ మాస్టారు అని. ఇది మాత్రం ఇంకా డిస్కస్ చేసుకోండి. ఏంటి, ఒకవేళ ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మీరు ఎదుర్కోకుండా పారిపోతే, చాలా మంది చాలా చోట్ల ఈ చాలా కామన్ గా నేను వినేదంటే ఇంతకంటే చచ్చిపోవటం మేలు. అందరూ కాదు, ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి మీకు. అది చాలా జాగ్రత్తగా బుర్రకెక్కించుకోండి. ఫస్ట్ టైం పరీక్షకి అపియర్ అయినప్పుడు నువ్వు అటెంప్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా సెకండ్ టైం అంత ఈజీగా అటెంప్ట్ చేయలేవు, థర్డ్ టైం ఇంకా పరీక్ష అటెంప్ట్ చేయలేవు. మరి బెటర్మెంట్ రాసేవాళ్ళు వాళ్ళు మొదటి అటెంప్ట్ సాధించి అంతకంటే ఎక్కువ తేవటానికి చేసే బెటర్మెంట్ అది వేరు. అక్కడ ఉద్దేశమే వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే వేరు. అంటే ఇది పాయింట్ అర్థమైంది కదా. మొట్టమొదట నేను చెప్పింది ఏంటి, సుఖమైనా దుఃఖమైనా అశాశ్వతమే. సుఖంగా ఉన్నారంటే ఖచ్చితంగా దుఃఖం వస్తుంది, దుఃఖం ఉందంటే గ్యారంటీగా సుఖం వస్తుంది. అంచేత ఇప్పుడు మీరు దుఃఖంలో ఉంటే ఆనందించాలి, ఇంకేంటే సుఖం వస్తుంది కనుక. సుఖం వచ్చిన దగ్గర నుంచి మీకు టెన్షన్ అంచేత ఇంకా దాన్ని వదిలేద్దాం మనం. ఇంకేంటే అది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, మనం చేయగలిగేది ఏం లేదు. అక్కడ ఏం చేయగలం, మనకి చేతనైనంత వరకు దాన్ని బ్యాలెన్స్ చేసుకుందాం. చేతనైనంత వరకు, చేతకాన్ని భరించేయటమే, ఇంకా దాన్ని మర్చిపోదాం. రెండోది ఏం చెప్పాను నేను మీకు, సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించకండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఉద్ధరించుకోవడానికి ప్రయత్నంలో మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి మీరు ఏ విధమైనటువంటి పనులు చేయగలరు దాన్ని మీరు నిర్ణయించుకోండి.